ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు అందరికి వందనాలండి. మా సహోదరులు కూడా మీకు వందనాలు తెలియపరుస్తున్నారు. ఇది నాన్న దేవుడు మనకిచ్చిన వాక్యంను చదువుకుందాం. సామెతలు 2వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ మాటలు, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటారు. ఒక ఉదయకాలం, ఈ రోజు ఉదయకాలం ఒక ధైర్యమైన మాట నేను మీకు చెప్తున్నాను. ఆయన ఉపదేశంలో ఎక్కడ ఏమాత్రం కల్తీ అనేది ఉండదు. ఆయన ఉపదేశం అమూల్యమైనది. ఆయన ఉపదేశంలో స్పష్టత శ్రేష్టమైనది, క్వాలిటీ కలిగినది. ఆయన ఉపదేశం అనగా ఆయన వాక్యమును ఎవరైతే అనుసరిస్తారో, ఆయన వాక్యమును ఎవరైతే గుండెల నిండా పెట్టుకుంటారో, అనుసరించి ప్రార్థన చేస్తారో, అట్టి వారు ఎలా ఉంటారంటే తెలుసా? సురక్షితంగా నివసించగలుగుతారు. అనగా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప, దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క కంచలో ఉంటారు. ఈరోజు ఉపదేశమును అంగీకరిస్తున్నావా? ఉపదేశంలో నిలబడుతున్నావా? వాక్యమును అనుసరించగలుగుతున్నావా? వాక్యంలో ప్రయాణం చేయగలుగుతున్నావా? ఆ వాక్యం మీద ఒక దర్శనం నీకుందా? చాలా మంది ఎలా ఉంటారు తెలుసా? ఓర్ప వాళ్ళ అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. అదే రూతు వాళ్ళ అత్తని వెంబడిస్తుంది. అత్త అనగా ఎన్నోసార్లు చెప్తాను కదా, వృద్ధాప్యంలో ఉన్నది దేవుని వాక్యం, ఆది అందున్న దేవుని వాక్యం. వాక్యం ఈ రోజు పుట్టలేదు, వాక్యం ఎప్పటి నుండో ఉంది. భూమి పుట్టక మునిపే దేవుని వాక్యం ఉంది. అందుకనే రూతు వాక్యం అనబడిన నయోమిని అత్తని వెంబడించింది, ఆశీర్వాదం పొందింది. ఈ ఓర్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. చాలా మంది వాక్యమును ప్రేమిస్తారు, ఎంత అద్భుతమైన వాక్యం అంటారు, కానీ వాక్యమును అనుసరించరు. రూతు అనుసరించినట్లు నువ్వు వాక్యం అనుసరించగలిగితే దేవుని కృప నీకు సహాయము దేవుడు అనుగ్రహిస్తాడు. అది మాత్రమేనా? వాడు కీడు వచ్చినను భయము లేకుండా నెమ్మదిగా ఉంటారు. ఎందుకు ఉంటారు తెలుసా? నెమ్మదిగా సురక్షితంగా ఉంటారు. నెమ్మదిగా ఎందుకు ఉంటారంటే వారు ఉపదేశమును అంగీకరిస్తున్నారు. ఉపదేశమును అంగీకరించు వారికి కీడు వచ్చినను భయం ఉండదు. ఈ ఉదయకాలం మీ ప్రతి భయమును ప్రభు తొలగించి భయ విముక్తిశిలగా దేవుడు మీకు సహాయము చేయనుగాక. అందరు నమ్మినట్లయితే కళ్ళు మూసుకొని తలవంచండి. నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రం. ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో నెరవేర్చి సహాయం చేయమని, ఈ దినమంతా నీ కృపచేత నింపి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. వందనాలండి. నాతో సహోదరులు ఉన్నారు, మీకు వందనాలు తెలియపరుస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.